ప్రాచీన భారతదేశ చరిత్ర అంటే మనకు హరప్ప లేదా మొహెంజోదారో నాగరికతలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ గుజరాత్ తీరం కాంభట్ గల్ఫ్ ప్రాంతంలో జరిగిన ఈ యొక్క ఆవిష్కరణ ఈ లెక్కలన్నింటినీ మార్చేసింది. 2001 సంవత్సరం నుండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వారు ఆ ప్రాంతంలో ఒక సాధారణ సర్వే నిర్వహిస్తున్న టైంలో ఈ అద్భుతం వెలుగు చూసింది. సముద్ర గర్భంలో దాదాపు 36 మీటర్ల లోతున ఏకంగా 9 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న ఒక భారీ నగరం శిథిలాలు బయటపడ్డాయి. సాధారణంగా మనకు తెలిసిన ప్రాచీన నాగరికతలు క్రీస్తు పూర్వం 3000 ఏళ్ల నాటివిగా ఉంటాయి. కానీ కాంబట్ గల్ఫ్ లో దొరికిన వస్తువులను ప్రయోగశాలలకు పంపించినప్పుడు సైన్స్ ప్రపంచం ఒక్కసారిగా నిశ్చేష్టమైపోయింది. ఆ వస్తువులు ఏకంగా 9500 ఏళ్ల నాటివని పరీక్షల్లో తేలింది. అంటే మానవుడు కేవలం వేటగాడిగా అడవుల్లో తిరుగుతున్నాడని మనం చదువుకున్న కాలంలోనే మన దేశ తీరంలో ఒక అత్యున్నతమైన నగరం విరాజిల్లింది. సోనార్ సాంకేతికత ద్వారా అందిన చిత్రాలను పరిశీలిస్తే అక్కడ క్రమబద్ధమైన వీధులు, బలమైన రాతి గోడలు, ధాన్యపు గిడ్డంగులు, స్నానపు గదులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక నది ప్రవాహానికి ఇరువైపులా ఈ నగరం అత్యంత ప్రణాళికాబద్ధంగా నిర్మించబడినట్టు ఆధారాలు దొరికాయి. హిమయుగం ముగిసిన తర్వాత ధృవాల వద్ద మంచు కరగడం వల్ల సముద్ర మట్టాలు ఒక్కసారిగా పెరిగి ఈ నగరంలో సముద్ర గర్భంలో కలిసిపోయి ఉండవచ్చని భూగర్భ శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు. ఈ ఆవిష్కరణ భారతీయ నాగరికత ప్రాచీనతను ప్రపంచానికి మరోసారి గర్వంగా చాటి చెప్పింది. పశ్చిమ దేశాల చరిత్రకారులు నాగరికత పుట్టుక అంటే కేవలం మెసోపోటమియా లేదా ఈజిప్ట్ అని చెప్తూ ఉంటారు. కానీ వారందరికీ ఈ నగరం ఒక పెద్ద సవాలుగా నిలిచింది. ఇక్కడ దొరికిన అస్థిపంజరాలు, మట్టి పాత్రలు, రాతి పనిముట్లు చూస్తుంటే ఆ కాలపు ప్రజలు సముద్ర వాణిజ్యంలో కూడా ఆరితేరినట్టు తేలింది. సముద్రపు అడుగున ఇన్ని వేల ఏళ్లుగా దాగిన ఈ రహస్యం నేటి తరం విజ్ఞాన శాస్త్రానికి అంతు చిక్కని ఎన్నో ప్రశ్నలను విసురుతోంది. ఆనాడు మన పూర్వీకులు నిర్మించిన ఆ నగరం నేడు మన కళ్ళ ముందు ఒక మహా అద్భుతంలా కనిపిస్తోంది. సముద్ర గర్భంలో దాగిన ఈ నగర నిర్మాణాలు ఆ కాలంలోనే మనిషికి పట్టణ ప్రణాళికపై ఎంతటి అద్భుతమైన పట్టు ఉందో తెలిసిపోతోంది. దాదాపు 9 కిలోమీటర్ల పొడవు, 2 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉన్న ఈ నగరం ఆ కాలపు అతిపెద్ద నగరాలలో ఒకటిగా పరిశోధకులు భావిస్తున్నారు. ఇక్కడ బయటపడిన రాతి గోడలు, నివాస సముదాయాలు ప్రాచీన భారతదేశపు గృహ నిర్మాణ రంగం ఏ స్థాయిలో ఉందో నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక పెద్ద స్నానపు గది లాంటి నిర్మాణం, దాని పక్కన ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ చూస్తుంటే అది మొహెంజోదారో కంటే మెరుగ్గా ఉంది అని అనిపిస్తోంది. సముద్ర గర్భంలో మునిగిపోయిన ఈ శిథిలాల మధ్య మట్టి పాత్రల ముక్కలు, రాతి పనిముట్లు, కాల్చిన బంకమట్టి పూసలు లభించాయి. ఇవన్నీ ఒక వ్యవస్థీకృత సమాజం ఇక్కడ ఉండేదని చెప్పడానికి తిరుగులేని ఆధారాలుగా నిలుస్తున్నాయి. ఆనాటి ప్రజలు నదీ మార్గాల ద్వారా, సముద్ర మార్గాల ద్వారా ఇతర ప్రాంతాలతో వ్యాపారాలు నిర్వహించేవారని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ నగరం ఒక్కసారిగా ఎలా మునిగిపోయింది అనేది నేటికి ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. భూకంపాలు, సునామీల వల్ల కాకుండా హిమయుగం ముగిసిన తర్వాత క్రమంగా పెరిగిన సముద్ర మట్టాల వల్లే ఈ నగరం జల సమాధి అయిందని మెజారిటీ సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఈ నగరం బయటపడిన తర్వాత భారత ప్రభుత్వపు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అనేక సార్లు అక్కడ లోతైన అన్వేషణలు నిర్వహించింది. అక్కడ లభించిన చెక్క ముక్కలపై కార్బన్ డేటింగ్ పరీక్షలు నిర్వహించగా అవి క్రీస్తు పూర్వం 7500 ఏళ్ల నాటివని తేలింది. దీనివల్ల మన చరిత్ర పుస్తకాల్లో ఉన్న నాగరికత గురించిన అధ్యాయాన్ని మళ్ళీ కొత్తగా రాయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ అగాధంలో దాగిన నగర వైభవం నేటికి అంతుచిక్కని రహస్యాలను తనలో నింపుకుని ఉంది. ఈ నగరపు ఆవిష్కరణ మన మూలాల వైపు మనల్ని తీసుకువెళ్తోంది. వేల ఏళ్ల క్రితమే భారతీయులు ఇంతటి సాంకేతికతను ఎలా పొందగలిగారు అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. రాతి గోడల నిర్మాణంలో వాడిన పద్ధతులు చూస్తే వారు ఇంజనీరింగ్ రంగంలో కూడా అగ్రస్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. కాంబట్ గల్ఫ్ ఆవిష్కరణ భారతదేశపు చరిత్రని ప్రపంచ పటంలో అత్యంత పురాతనమైందిగా నిలిపింది. ఇప్పటి వరకు మనం మెసోపొటామియా లేదా సుమేరియన్ నాగరికతలే అత్యంత ప్రాచీనమైనవని భావిస్తూ వచ్చేవాళ్ళం.
కానీ ఈ నగరపు వయస్సు వాటికంటే కనీసం 3000 ఏళ్లు ఎక్కువ అని తేలింది. ఇంతటి ప్రాచీన కాలంలోనే మనిషి సాగునీటి పద్ధతులని, పట్టణ నిర్మాణాలని ఎలా నేర్చుకున్నాడు అనేది విజ్ఞాన శాస్త్రానికి ఒక పెద్ద సవాలుగా మారింది. ఇక్కడ దొరికిన అస్థిపంజరాలను పరిశీలించగా వారు నేటి మనుషుల మాదిరిగానే చాలా ఆరోగ్యకరమైన జీవన శైలిని కలిగి ఉన్నారని తేలింది. వారి ఆహారపు అలవాట్లు, వారు వాడుకున్న వస్తువుల ద్వారా ఆ కాలంలోనే ఒక రకమైన పారిశ్రామిక విప్లవం అక్కడ చోటు చేసుకుందని కొందరు చరిత్రకారులు వాదిస్తున్నారు. ముఖ్యంగా రాతితో చేసిన పనిముట్లపై ఉన్న మెరుగులు ఆనాటి సాంకేతికత నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. భారతదేశపు పశ్చిమ తీరంలో ద్వారకా లాంటి నగరాల గురించి మనం పురాణాల్లో వింటూ ఉంటాం. కాంబట్ గల్ఫ్ ఆవిష్కరణ కూడా అటువంటి పురాణ గాథలకి ఒక వాస్తవ రూపంలా మనకి కనిపిస్తోంది. మన ప్రాచీన గం రిపీట్ మన ప్రాచీన గ్రంథాల్లో ప్రస్తావించిన అనేక నగరాలు సముద్ర గర్భంలోనే ఉండవచ్చనే అనుమానాలకు ఇది మరింత బలాన్ని ఇస్తోంది. సముద్ర శాస్త్రవేత్తలు ఈ ప్రాంతాన్ని ప్రపంచపు అతిపెద్ద ఆర్కియలాజికల్ సైట్ గా అభివర్ణిస్తున్నారు. వేల ఏళ్ల పాటు ఉప్పు నీటిలో ఉన్నప్పటికీ ఆ రాతి నిర్మాణాలు చెక్కు చెదరకుండా ఉండటం ఆనాటి కట్టడాల నాణ్యతకు నిదర్శనం. ఈ అండర్ వాటర్ నగరంపై ఇంకా పూర్తి స్థాయిలో తవ్వకాలు జరగాల్సి ఉంది. ఒకవేళ అది సాధ్యమైతే మనిషి భూమిపై ఎప్పుడు స్థిరపడ్డాడు, ఎలా అభివృద్ధి చెందాడు అనే విషయాలపై పక్కా ఆధారాలు దొరుకుతాయి. ఒకప్పుడు ఏ కారణం వల్లనో ఈ నగరం మాయమవటం ఒక విషాదమే కావచ్చు. కానీ అది బయటపడడం అనేది మన మూలాలను వెతుక్కోవడానికి దొరికిన ఒక అద్భుతమైన అవకాశం. ప్రపంచ చరిత్ర గతిని మార్చే శక్తి ఈ ఆవిష్కరణకు ఉంది. మన పూర్వీకులు కేవలం వ్యవసాయమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యంలో కూడా కీలక పాత్ర పోషించారని ఇక్కడి ఆధారాలు చెప్తున్నాయి. సముద్ర ప్రవాహాలను అంచనా వేసి ఓడలను నడపడంలో వారు ఆరితేరినట్టు తెలుస్తోంది. ఇన్ని వేల ఏళ్లు గడిచినా ఆ పునాదులు ఇప్పటికీ స్థిరంగా ఉండటం చూస్తుంటే మనం వారి నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనిపిస్తుంది. ఈ నగరం మన సంస్కృతి వైభవానికి ఒక మణిహారం లాంటిది. ఈ మాయా నగరం అన్వేషణలో ఎదురైన సవాళ్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాంబట్ గల్ఫ్ ప్రాంతంలో సముద్రపు అలల ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ నీరు ఎప్పుడు కలత చెంది ఉండడం వల్ల లోపల ఏమీ కనిపించదు. దీనివల్ల డైవర్స్ లోపలికి వెళ్లి ఫొటోస్ తీయడం లేదా నమూనాలను సేకరించడం చాలా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ సోనార్ సాంకేతికతను వాడి తీసిన చిత్రాలు ఒక స్పష్టమైన నగర రూపాన్ని మన కళ్ళ ముందు ఉంచాయి. ఈ నగరం కేవలం సముద్రంలో మునిగిపోవడమే కాకుండా అది కాలక్రమేణా మట్టి, ఇసుక పొరల కింద పూర్తిగా కూరుకుపోయింది. పరిశోధకులు దీనిని భారతీయ అట్లాంటిస్ అని పిలుస్తున్నారు. ఈ ఆవిష్కరణపై అంతర్జాతీయ వేదికలపై అనేక చర్చలు కూడా జరిగాయి. పశ్చిమ దేశాల పరిశోధకులు కొందరు దీని వయస్సును అంగీకరించడానికి మొదట్లో మొండిగా నిరాకరించారు. కానీ కార్బన్ డేటింగ్ నివేదికలు లభించిన వస్తువుల భౌతిక స్థితిని చూసిన తర్వాత వారు నోరు మెదపలేకపోయారు. మనిషి నాగరికత కేంద్రం భారతదేశమేనని చెప్పడానికి ఇదొక పక్కా ఆధారం. ఇప్పటికీ సముద్ర గర్భంలో వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ నగరం విస్తరించి ఉంది. ప్రభుత్వం ఒకవేళ భారీ నిధులతో ఇక్కడ తవ్వకాలు జరిపిస్తే ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా ఇది నిలిచిపోతుంది. మన చరిత్ర కేవలం సింధు నాగరికతతో మొదలు కాలేదని, అంతకంటే ముందే ఒక అద్భుతమైన యుగం ఇక్కడ గడిచిందని కాంబట్ గల్ఫ్ చాటి చెప్తుంది.